కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ప్రైవేట్గా. అంటే ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకున్నారు, ప్రైవేట్గా కొంతమందిని ఉపయోగించుకున్నారు, ఒక వ్యవస్థనే తయారు చేసుకున్నారు. అంటే అసలు ఈ మద్యం పాలసీని రూపొందించిందే స్కామ్ చేయడం కోసం అన్నట్లుగా కనిపిస్తుంది. మనం ఏమాత్రం ఈ పాలసీ గురించి కొంచెం అబ్జర్వ్ చేసినా సరే ఈ పాలసీ మేకింగ్ మొత్తం కూడా స్కామ్ చేయడం కోసమే రూపొందించినట్లుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఏది కూడా ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉండదు. క్యాష్ పేమెంటే తీసుకుంటారు, డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది జరగదు. ఎందుకు జరగలేదు అని అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగితే ఎంత మొత్తంలో మద్యం అమ్మింది అనేది లెక్కల్లోకి వస్తాయి. అప్పుడు వీరు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా అమ్మిన మద్యం ఏదైతే ఉందో అది ఎంత అమ్ముడుపోయింది అనేది ఒక లెక్క వస్తుంది. ఆ లెక్క రావద్దు అంటే డిజిటల్ పేమెంట్ అనేది ఉండకుండా ఉంటే క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగితే కనుక అవి డబ్బుని పక్కకు తరలించవచ్చు. అప్పుడు అదొక స్కామ్ చేశారు. అంటే పూర్తిగా అసలు లిక్కర్ని నేరుగా డిస్టిలరీస్ నుంచి గోడౌన్ల నుంచి మద్యం దుకాణాలకి తరలించి అమ్మారు. అక్కడ లెక్కల్లోకి రాకుండా అమ్మారు. అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఆ మద్యాన్ని అమ్మారు. ఇక అఫీషియల్గా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి అమ్మిన ఆ మద్యంలో చేసిన కుంభకోణం ఏంటంటే డిస్టిలరీస్ నుంచి పర్సంటేజ్ తీసుకున్నారు. ఎవరైతే డిస్టిలరీస్ ఉన్నాయో ఆ కంపెనీల నుంచి పర్సంటేజ్లు తీసుకున్నారు. మరికొంతమంది డిస్టిలరీస్ని బెదిరించి దారిలోకి తెచ్చుకున్నారు. వినకపోతే వారి బ్రాండ్లు అమ్మమంటూ చెప్పేశారు. వారి బ్రాండ్ల అమ్మకానికి పెట్టలేదు. ఆ బ్రాండ్లు ఏవి కూడా ప్రముఖ బ్రాండ్లు, ఆ కంపెనీలకు సంబంధించిన బ్రాండ్లు ఏవి కూడా దొరకలేదు. ఇలా రకరకాలుగా పాలసీ మేకింగ్ మొత్తం కూడా ఏం చేశారంటే తయారు చేసిన పాలసీ అంతా కూడా స్కామ్ చేయడం కోసం మాత్రమే రూపొందించినట్లు కనిపిస్తుంది. దీంట్లో ఐటీ సలహాదారుగా ఉన్న ఆ వ్యక్తి మొత్తం పాత్ర వహించారు. ఆయన ఐటీ సలహాదారుగా ఉన్న రాజు కసిరెడ్డి ఆయన ఐటీ సలహాదారుగా ఉన్నప్పటికీ ఆయన ఉపయోగించుకుంది మాత్రం ఈ మద్యంకి సంబంధించిన కుంభకోణ విషయంలో. ఇక రాజు కసిరెడ్డితో పాటు మరికొంతమంది వ్యక్తులను ఉపయోగించుకున్నారు. అలాగే కాఫీ షాప్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆయన పేరిట కూడా లావాదేవీలు జరిగాయి. మొత్తంగా ఆయన పేరిట కూడా జరిగాయి. అంటే ఆలోచించండి, తాజాగా ఈ పురుషోత్తం పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. విచారణ అయితే కొనసాగుతూ ఉంది. వరుణ్ పురుషోత్తం ఆయన పేరిట ఏంటంటే లీలా డిస్టిలరీస్లో 429 కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా తెలుస్తోంది. అందుకనే ఈ వరుణ్ను A40గా చేర్చి సిట్టు విచారించబోతూ ఉంది. ఇంకా వీరితో పాటు ఇంకా చాలామంది ఈ కేసులో ఉన్నారు, ఇప్పటికే విచారిస్తూ ఉన్నారు. లావాదేవీల అంశానికి సంబంధించి డబ్బు తరలింపుకి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశారు అనేది ఇప్పటికైతే ఉన్నది. సో విచారణ అయితే కొనసాగింది. సిట్టు కస్టడీలోకి కూడా తీసుకొని విచారించింది. ఇంకా మరికొంతమందిని కూడా అరెస్టు చేస్తారేమో. ఎందుకంటే తీగ లాగుతున్న కొద్దీ డొంకంతా కదిలినట్టుగా మొత్తంగా ఒక్కొక్కరిని లాగుతూ ఉంటే ముందు అసలు రాజు కసిరెడ్డి ఉన్నాడని ఎవరికి చాలామందికి తెలియదు. సిట్టు విచారిస్తున్న క్రమంలో ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ రోజున ఎంపీగా పోటీ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా డబ్బు తరలించారు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఎవరైతే అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నవారు ఎంపీగా పోటీ చేయడంతో వారికి కూడా డబ్బు పంపించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. వాటితో పాటు చాలా ఉన్నాయి. చాలామందికి ఎన్నికల్లో ఉపయోగించడం కోసం ఈ డబ్బుని తరలించడం కోసం చాలా పెద్ద వ్యవస్థని నెట్వర్క్ని ఏర్పాటు చేసుకున్నారనేది కూడా తెలుస్తోంది. వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేస్తూ ఉంది సిట్. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఇంకా తేలేందుకు అవకాశం ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో